నగరంలో ఉన్నత స్థాయి పదవి ఆ పోస్ట్ దక్కితే హోదాకు హోదా ఆదాయానికి ఆదాయం రెండు ఉంటాయి. అందుకే అందరి దృష్టి కుర్చీపైనే పడింది. ఒక్క బెర్త్ కోసం 3 పార్టీల నుంచి ఆశావహులు జోరుగా పైరవీలు చేస్తున్నారట. కష్టపడ్డ మాకే కావాలని ఒకరు, పొత్తులో సీటు త్యాగం చేసా తనకే ఇవ్వాలని మరో నేత రేసులో ఉన్నారట. రెండోసారి ఈడా కుర్చీ కోసం ఓ లీడర్, అయితే ఎమ్మెల్సీ లేకపోతే ఈడా పోస్ట్ అని మరో నేత లాబియింగ్ చేస్తున్నారట. ఇంతకీ ఈడా చైర్మన్ పోస్ట్ భర్తీ ఎప్పుడు? కూటమి ప్రభుత్వం ఆ నామినేటెడ్ పోస్టును ఎందుకు వాయిదా వేస్తోంది? ఈడా చైర్మన్ పోస్ట్ దక్కేదెవరికి? ఏపీలో ఇంకా తగ్గని నామినేటెడ్ పోస్టుల జోరు. ఏలూరు ఈడా చైర్మన్ పదవి కోసం నేతల పావులు. ప్రభుత్వం ఆ పోస్టు భర్తీని ఎందుకు వాయిదా వేస్తున్నట్లు? ఏపీలో నామినేటెడ్ పోస్టుల భర్తీ జోరు ఓవైపు, ఆశావహుల్లో బేజారు మరోవైపు కంటిన్యూ అవుతోంది. ఇప్పటికే పదవులు దక్కినోళ్లు ఫుల్ జోష్లో ఉండగా ఖాళీగా ఉన్న పోస్టులపై కన్నేసిన నేతలు జోరుగా లాబియింగ్ చేస్తున్నారట. ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ పోస్టు కోసం పావులు కదుపుతున్న నేతల లిస్టు చాలా పెద్దగానే ఉంది. నామినేటెడ్ పోస్టుల భర్తీలో ఏలూరు జిల్లాకు అన్యాయం జరిగిందని భావిస్తున్నారట కూటమి నేతలు. కనీసం స్థానికంగా ఉన్న ఈడా చైర్మన్ పదవినైనా త్వరగా భర్తీ చేయాలని కోరుతున్నారట. జిల్లాలో ఓ ఉన్నత స్థాయి ప్రోటోకాల్ పదవి ఇదే కావడంతో చైర్మన్ కుర్చీలో కూర్చునేందుకు నేతలు భారీగానే క్యూ కడుతున్నారట. అయితే రెండోసారి కూడా చైర్మన్ పదవి కోసం ఎంఆర్డి ఈశ్వరి బలరాం జోరుగా ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు టీడీపీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులకు ఈసారైనా న్యాయం చేయాలంటూ విజ్ఞప్తులు చేస్తున్నారట. ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఈడా పరిధి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో దాదాపు అత్యంత విస్తీర్ణంలో ఉంటుంది. అభివృద్ధికి అనుకూలమైన ప్రాంతాలు కూడా ఎక్కువే. దీంతో ఈడా చైర్మన్ పదవి దక్కితే పంట పండినట్లేనని, దీనికి తోడు ప్రోటోకాల్ కూడా ఉంటుందనే ఆశతో ఉన్నారట నేతలు. ప్రధానంగా మాజీ ఈడా చైర్మన్ మధ్యాహ్నపు ఈశ్వరి బలరాంతో పాటు మాజీ ఎమ్మెల్యే టీడీపీ ఏలూరు జిల్లా అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు పేర్లు తెరమీదకు రావడంతో ఈడా కుర్చీపై పోరు రసవత్తరంగా మారిందనే ప్రచారం జరుగుతోంది. జనసేన నేత రెడ్డి అప్పలనాయుడుకు ఆర్టీసీ రీజియన్ చైర్మన్ పదవి ఇవ్వడంతో జనసేన నుంచి ఆ పదవి రేసులో పెద్ద స్థాయి నేతలు ఎవరూ లేరంటున్నారు. దాంతో తమకే ఈ పదవి ఇవ్వాలంటూ తెలుగు తమ్ముళ్లు అధిష్టానానికి సిఫార్సులు చేయించుకుంటున్నారట. రేసులో ఉన్న మాజీ ఈడా చైర్మన్ మధ్యాహ్నపు ఈశ్వరి సుదీర్ఘకాలంగా ఏలూరు మాజీ ఎమ్మెల్యే ఆళ్ల నానికి సన్నిహితంగా ఉంటూ వచ్చారు. వైసీపీ హయాంలో ఈడా చైర్మన్ గా పనిచేశారు. అయితే రెండోసారి ఈశ్వరినే ఆ పదవిలో కొనసాగించేందుకు వైసీపీ అధిష్టానం అంగీకరించలేదు. దాంతో వైసీపీని వీడి ఎన్నికల ముందు టీడీపీలో చేరింది ఎంఆర్డి కుటుంబం. ఏలూరు ఎమ్మెల్యేగా బడేటి చంటి గెలుపునకు సహకరించడంతో టీడీపీ అధిష్టానం ఖచ్చితంగా తగిన గుర్తింపు ఇస్తుందని ఎంఆర్డి కుటుంబం ఆశతో ఎదురుచూస్తోందట. ఇందులో భాగంగానే వైసీపీలో రెండోసారి ఆశించిన ఈడా చైర్మన్ పదవిని టీడీపీలో దక్కించుకునేందుకు పావులు కదుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈడా చైర్మన్ రేసులో మరో ప్రధాన నేత ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే టీడీపీ జిల్లా అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు పేరు తెరమీదకొచ్చింది. ఆయన ఈడా పోస్ట్ ఆశిస్తే గన్నీని కాదని మరొకరికి దక్కదనే చర్చ గట్టిగా వినిపిస్తోంది. టీడీపీలో సుదీర్ఘకాలంగా ఉండటం, 2019 ఎన్నికల్లో ఓడిన పార్టీలోనే కొనసాగుతూ 2024లో జనసేనకు సీటును కూడా త్యాగం చేశారు గన్ని. ఈ అంశాలు ఆయనకు ఈడా చైర్మన్ పదవిచ్చేందుకు సానుకూలంగా కనిపిస్తున్నాయట. జిల్లాలో ప్రోటోకాల్ పదవితో పాటు ఆర్థిక లబ్ధి కలిగించే పోస్టు కావడంతో ఆయన కూడా ప్రయత్నాలు చేస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. గన్ని అభిమానులు మాత్రం ఈడా చైర్మన్ పదవి కోసం తమ నేత ఎదురు చూడటం లేదని, ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇస్తుందని చెబుతున్నారు. నామినేటెడ్ పోస్టుల భర్తీలో భాగంగా పట్టణాభివృద్ధి సంస్థ చైర్మన్ పోస్టులన్నీ భర్తీ చేస్తున్న టీడీపీ అధిష్టానం ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ పోస్టును మాత్రం పెండింగ్లో పెడుతూ వస్తోంది. నిజంగా గన్ని వీరాంజనేయులు ఈడా చైర్మన్ పదవి ఆశిస్తే సీఎం చంద్రబాబు ఆయన్ను కాదని మరొకరికి ఇస్తారా? లేక రెండోసారి ఎంఆర్డి ఈశ్వరికే ఈడా బాధ్యతలు దక్కబోతున్నాయా? వీరిద్దరూ కాకుండా క్యూలో ఉన్న మరికొంతమంది నేతల పరిస్థితేంటి? ఇదే ఇప్పుడు
ఏలూరు పాలిటిక్స్లో ఆసక్తికరంగా మారింది.